అవర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. గురుగారి ద్వారా తత్వ సంబంధమైన కొన్ని సందేహాలు తీరాయి. ఇప్పుడు యువతకి అనుష్ఠానంలో నిత్య జీవిత వ్యవహారంలో కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి వరుసగా. ఒక ప్రశ్న ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఈ పై చదువులకు వెళ్ళేవాళ్ళు, అలాగే ఉద్యోగాలు ఉండే వాళ్ళకి రోజులో సమయం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడే పొద్దున రాత్రి 11 పడుకుంటే 6ంటికి లేస్తారు. మళ్ళీ 8 నుంచి 8 వరకు, పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు వాళ్ళకి సమయం పెద్దగా దొరకదు. పొద్దున ఒక అరగంట, సాయం ఒక అరగంట మాత్రమే దొరికినప్పుడు వాళ్ళు ఎటువంటి అనుష్ఠానాలు చేస్తే లేదా ఎటువంటి దినచర్య పెట్టుకుంటే ఆ దొరికిన కొద్దిపాటి సమయాన్ని వాళ్ళు సార్థకపరచుకోగలుగుతారు. ఒక ప్రణాళిక ఏమైనా జగద్గురువులు సూచించగలిగితే, ఒక దినచర్య ప్రణాళిక సూచించగలిగితే దాన్ని తప్పకుండా పాటిస్తారు అని ఆశిస్తున్నాను. అంటే వాళ్ళందరికీ ఒక అరగంట సమయం దొరుకుతుందా? అరగంట సమయం ఖచ్చితంగా దొరుకుతుందిగా. పొద్దున సాయంకాలం. అంటే అరగంట అని ఎందుకు అడుగుతున్నా అంటే, అరగంట కూడా నా ప్రకారం అరగంట దొరకడం కూడా చాలా ఎక్కువే. అరగంట కూడా అవసరం లేదు. ఒక 10-15 నిమిషాలు కూడా చాలు అని చెప్పడానికి నేను అడుగుతున్నా. అరగంట అయితే దొరుకుతుందా? అయితే చాలా సంతోషం. అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏమిటంటే, ఇప్పుడు భాగవతంలో పరీక్షిత్ అంటాడు, పరీక్షిత్తుకి శాపం వస్తుంది. ఏమిటి, నీకు 7 రోజుల్లో మరణం అని శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి. అప్పుడు పరీక్షిత్ అంటాడు, అయ్యో నాకు 7 రోజుల్లో మరణం, ఇంకా నాకు సమయం లేదు అని అంటాడు. అప్పుడు శుక మహర్షి అంటాడు, 7 రోజులు మాత్రమే ఉంది, 7 రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ 7 రోజులు ఉంది నీకు సమయం, చాలు. వెనకటి కాలంలో 7 ఘడియల్లోనే తరించినటువంటి వాడు తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు. అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది 7 రోజుల సమయం ఉంది. కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే. అయితే ఏం చెయ్యాలి? ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పారు ఆయన శుక మహర్షి. అప్పుడు పరీక్షిత్తు కూడా అలాగే శ్రద్ధగా ఆ 7 రోజుల్లో భగవత్ తత్వాన్ని శ్రవణం చేశాడు. ఒక సప్తాహంలో భగవత్ తత్వం మొత్తాన్ని ఆయన శ్రవణం చేశాడు. తద్వారా ఉత్తమమైనటువంటి గతిని, మోక్షాన్ని ఆయన పొందాడు అనేటటువంటి విషయాన్ని భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ 7 రోజుల్లో పరీక్షిత్తు ఎలా శ్రవణం చేశాడు? చాలా శ్రద్ధగా శ్రవణం చేశాడు. ఏదో కాసేపు ఆయన పాపం శుక మహర్షి భగవతత్వం గురించి చెప్తుంటే కాసేపు వినేసి, సరే చాలండి నేను కాసేపు ఆపుదాం, మళ్ళీ మధ్యలో నేను ఎక్కడికో వెళ్ళొస్తాను, ఏదో పని ఉంది కాసేపు ఆగొస్తాను. మీరు ఆపద్దండి, మీరు చెప్తుండండి పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళొస్తానండి, మీరు ఆపడం ఎందుకు, నేను 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానండి, మీరు చెప్తుండండి, మీరు ఆపద్దు పెద్దవారు, మీరు చాలా బాగా చెప్తున్నారండి, మీరు చాలా గొప్పవారండి అని అనకుండా ఏం చేశాడు అనంటే, 7 రోజులు ఆయన ముందే ఉండి మొత్తం శ్రవణం చేశాడు. కాబట్టి అంటే పరిపూర్ణంగా మనస్సును అక్కడ పెట్టి ఆయన శ్రవణం చేశాడు. కాబట్టి పరీక్షిత్తుకి చివరికి మోక్షం అనేది లభించింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక అరగంట దొరికినా, అరగంట లోపు సమయం దొరికినా కూడా అది చాలా సంతోషమే. ఆ సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేయడం, ఒక 108 సంఖ్యలో గాయత్రీ జపం చేయడం, ఒక సంధ్యావందనం దాంట్లో 108 సంఖ్యలో గాయత్రీ జపం. దీన్ని చేయడానికి ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అథవా ఇంకా ఎక్కువ, ఇంకా నెమ్మదిగా చేస్తే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంతకంటే 108 గాయత్రీ జపం చేసి ఒక సంధ్యావందనం చేయడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఖచ్చితంగా అక్కర్లేదు. అంటే ఎవడైనా 20 నిమిషాల కంటే ఎక్కువ చేస్తున్నాడు అంటే మళ్ళీ అక్కడ అనుమానించాల్సింది ఏదో ఉంది అని అర్థం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు. కాబట్టి 20 నిమిషాలు చాలా, అదే చాలా ఎక్కువ. ఉన్న దాంట్లో చూసుకుంటే ఎక్కువ సమయం 20 నిమిషాలంటే 100. ఇంకా ఎక్కువ జపం అది ఇది చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది తప్ప 20 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. అదేవిధంగా ఇంకేదైనా మంత్రజపం కానీ, ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనం అది చేసుకుంటారు. అది లేనటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి, అందరికీ కూడా శాస్త్రముల్లో రకరకాల మంత్రాలని చెప్పారు. ఆ మంత్రోపదేశాన్ని గురుముఖత తీసుకొని ఆ మంత్రాలని జపం చేయొచ్చు. కావలసినంత ఉన్న సమయాన్ని బట్టి కావలసినంత సంఖ్యలో జపాన్ని చేయొచ్చు.
అది కూడా లేదు, లేదండి మాకు సరిగ్గా ఉపదేశం చేసేటటువంటి గురువు ఎవరు దొరకలేదు అని అంటే కనుక అది కూడా అవసరం లేదు. ఏదైనా స్తోత్రాల్ని పఠించవచ్చు. విశేషంగా స్తోత్రములు అంటే మంత్రములకే సమానంగా ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రములు ఎంత గొప్పవి అనంటే మంత్రములతో సమానమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. అక్కడ ఉండే ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రాలతో సమానం, ఒక్కొక్క మంత్రంతో సమానం. అటువంటి స్తోత్రములు ఎన్నో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడినటువంటి స్తోత్రాలు, విశేషంగా లలితా సహస్రనామం ఉన్నది, విష్ణు సహస్రనామం ఉన్నది, శివ సహస్రనామం ఉన్నది. ఈ అందుకే శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్పారు, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అని ఆ భగవగోవింద స్తోత్రంలో శంకరులు అందుకోసమే చెప్పారు. ఆ నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామమో శివ సహస్రనామమో ఆ దేవి సహస్రనామమో ఏదో ఒకటి, అలా ఏదైనా ఆ నామాల్ని పఠించినప్పుడు వాట్లకు ఉన్నటువంటి గొప్పతనం కూడా చాలా ఎక్కువ, చాలా విశేషం. వాటి ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైన స్తోత్రాలు, సౌందర్యలహరి స్తోత్రం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, సౌందర్యలహరి స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రానికి సమానం. ప్రతి ఒక్క శ్లోకానికి ఒక ఉపాసన ఉన్నది, ఒక యంత్రం ఉన్నది, ఒక విశేషమైనటువంటి పూజా పద్ధతి ఉంది. అటువంటి శ్లోకాలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా ఆ శ్లోకాలని కనుక మనం పఠిస్తే, ఇప్పుడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని రోజుకి ఆ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ, ఒక 32 సార్లు కానీ, ఒక 108 సార్లు కానీ, ఇవాళ ఒక శ్లోకం, మొదటి శ్లోకం, రేపు 2వ శ్లోకం, ఎల్లుండి 3వ శ్లోకం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 32 సార్లు అథవా 108 సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా 100 రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం. ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రముల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనాది అనుష్ఠానాలు ఉండేవాళ్ళు అథవా ఏదైనా ఒక మంత్రాన్ని సంప్రదాయానుసారంగా గురుముఖత ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క పద్ధతి, దాని అనుష్ఠానం ప్రకారం దాన్ని జపం చేసేటటువంటి వాళ్ళు, అథవా ఈ సహస్రనామాదుల్ని పఠించేవాళ్ళు, అథవా ఈ స్తోత్రాన్ని పఠించడం, ఈ మూలకంగా ఏదైనా ఈ మార్గాలన్నింటిలో కూడా వాళ్ళకి యోగ్యం అంటే వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సమయానికి తగినట్టుగా ఏదే ఉపాసనని చేసినా కూడా తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం. చేసేది 10 నిమిషాలే అయినా, ఒక 10 నిమిషాలు చేసినా కూడా ఆ 10 నిమిషాల్లో పరిపూర్ణంగా మన మనస్సుని అక్కడే మనం లీనం చేయాలి. ఆ 10 నిమిషాలు చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించకూడదు. అంటే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని ముందు కూర్చోవడం కంటే ముందే మన మనస్సులో ఒక సంకల్పాన్ని చేసుకోవాలి. ఏమిటి అంటే, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఓ 10 నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చోబోతున్నాను, పరిపూర్ణంగా నా మనస్సుని నేను భగవంతుడి పాదార విందాల్లో ఉంచబోతున్నాను. ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే నేను దాని గురించి ఏమైపోదు, వాస్తవంగా ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఏమైపోయినా సరే అంటే మీ సంకల్పం ఎలా ఉండాలి అని చెప్తున్నా. ప్రపంచానికి ఏమీ అవ్వదు, ప్రపంచానికి ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే దాని గురించి నేను పట్టించుకోను. నిజంగానే అంత మునిగిపోయేంత పరిస్థితి కనుక వస్తే ఏ దేవుడి ముందు నేను కూర్చున్నానో ఆ దేవుడే చూసుకుంటాడు, ఆయనే దీన్ని చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఉంటున్నది దేవుడి ముందు. ఆయన సంకల్పం లేదు అనంటే ఏమీ జరగదు కదా. కాబట్టి ఏదైనా జరగాల్సి ఉన్నా కూడా ఆయన సంకల్పం. కాబట్టి నిజంగా జరగాలి అని కనుక ఆయన సంకల్పం ఉంటే నేను కాదనుకున్నంత మాత్రాన అది ఆగదు. కాబట్టి నిజంగా ఏదైనా జరగాల్సింది ఉంటే అది ఎక్కడున్నా జరుగుతుంది. నేను దానికోసం ఎంత ఆలోచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ 10 నిమిషాల పాటు మాత్రం నేను ఏ విషయాల్ని ఆలోచించను. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ బయటికి వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించడం, చదువు, ఉద్యోగం, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆలోచించడం అనేది ఉండనే ఉంది ఆ 10 నిమిషాలు. కానీ ఈ 10 నిమిషాలు మాత్రం నేను ఏ విషయాల్ని పట్టించుకోను అని దృఢంగా సంకల్పం చేసుకోవాలి. ఎందుకు సంకల్పం చేయాలని అంటున్నాను అంటే, సంకల్పానికి చాలా బలం ఉంటుంది. సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటుందో ఆ తర్వాత పని అంత బాగా జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఈ సంకల్పం అనేది మూలం. ఎంత దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం పొందుంటామో పని అంత బాగా జరుగుతుంది, అంత చక్కగా మనం పనిని చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ముందే
ఇలా ప్రతిరోజు ఆ 10 నిమిషాల పాటైనా భగవదారాధన చేయడం కంటే ముందే సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి. చేసుకుంటే గనక ఇప్పుడు ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుడి మీద ఆ 10 నిమిషాల్లో పెట్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. మన బుద్ధి తప్పకుండా అక్కడ నిలుస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఇలా చేయాలి. ఈ 10 నిమిషాల పాటు చేసిన ఆ భగవద్ ఆరాధన ఏదైతే ఉంటుందో, వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో, తద్వారా మనకి లభించేటటువంటి శక్తి, అలౌకికమైనటువంటి శక్తి, ఉత్సాహం, ఇవన్నీ కూడా ఏముంటాయో అవి మనకి ఆ రోజు సంపూర్ణంగా అన్ని పనులని చక్కగా చేయడానికి కావలసినటువంటి విశేషమైన శక్తిని ఇస్తుంది ఆ 10 నిమిషాలు చేసేటటువంటి భగవద్ ఆరాధన. కాబట్టి ఇక్కడ మనం ఎంత సమయం చేస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో, ఎంత దృష్టితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా కొన్ని గంటల పాటు పని చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి. శరీరంలో శక్తి ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం మాత్రం ఎంతసేపు తీసుకుంటాం అని అంటే కాసేపు మాత్రమే, 15 నుంచి 20 నిమిషాలు, అథవా ఎక్కువ అంటే అరగంట సేపు ఆహారం తీసుకుని తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చాలా గంటల పాటు పనిచేస్తున్నారు. అంటే అన్ని గంటల పాటు పనిచేయాలంటే, ఇప్పుడు 5 గంటల పాటు పనిచేయాలంటే 5 గంటల పాటు కూర్చొని భోజనం చేయక్కర్లే. 5 గంటలు కూర్చొని భోజనం చేస్తే ఇంకా వాడు పనిచేయడానికి పనికిరాడు, దేనికి పనికిరాకుండా పోతాడు. కాబట్టి నేను 5 గంటలు పనిచేయాలండి, కాబట్టి 4 గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అనడానికి వీలేదు. 4 గంటల పాటు ఎవడు భోజనం చేయాలి. 5 గంటలు పనిచేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి. దానికి కావాల్సిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే 15 నుంచి 20 నిమిషాలు, అరగంట, అంతే, అంతసేపు మాత్రమే. కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అన్ని గంటల పాటు ఉంటుంది. అదేవిధంగా ఒక 10 నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా, పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా, దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు. ఆ 10 నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 నిమిషాల సమయం రోజుకి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎన్ని పనులున్నా కూడా, ఏమున్నా కూడా ఆ 10 నిమిషాల పని అనేది తప్పకుండా, 10 నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆ శక్తికి తగినట్టుగా అందరూ కూడా, శక్తి సమయం దీనికి తగినట్టుగా అందరూ కూడా భగవదుపాసన చెయ్యాలి. ఇప్పుడు రోజు ఏదో స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అనేవాళ్ళు ఇలా చేయాలి. ఇప్పుడు ఇవాళ రోజున వెళ్లాల్సిన పని ఇవాళ సెలవు, 2 రోజులు సెలవులు దొరికినాయి, అప్పుడు కావాలంటే గంట సేపు చేసుకోవచ్చు. రోజు 10 నిమిషాలు చేసేది ఆ 2 రోజుల్లో కావాలంటే గంట సేపు, 2 గంటల సేపు కావాలని కూర్చొని చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గురువులు ఈ దైనందిన ఉపాసనకై కొన్ని స్తోత్రాలని నిర్దేశించారు. అంటే ఉపనయనం అయిన వాళ్ళు సంధ్యావందనం చేసుకుంటారు, ఉపనయనం కాని వాళ్ళు ఈ లలిత సహస్రనామం అట్లాంటి ఇతర స్తోత్రాలు చదువుకోవచ్చు అని చెప్పారు. అయితే ఒకవేళ కొంతమందికి ఏమిటంటే గాయత్రి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని ఆ సంధ్యాకాలంలో చదువుకోవాలి అని చెప్పి ఉంటుంది. అది కూడా ఉంది. గాయత్రి అమ్మవారికి సంబంధించి ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గాయత్రి జపం చేస్తారు, గాయత్రి మంత్ర జపం ఇవన్నీ చేస్తారు. అది ఉన్నటువంటి వాళ్ళు అది చేస్తారు. అది లేనటువంటి వాళ్ళ కోసం విశేషంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలో 12వ స్కంధంలో గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది విశేషంగా. అది చాలా విశేషమైనటువంటి ఒక స్తోత్రం. ఆ స్తోత్రాన్ని చక్కగా సంధ్యాకాలంలో పఠిస్తే అదే విధమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది. ఫలితంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. అదే విధమైనటువంటి ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది. ఒక గాయత్రి అంటే దాంట్లో 29 శ్లోకాలు ఉన్నాయి. అది ఆ గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది. సామాన్యంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలోనే గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన పద్ధతి చాలా పద్ధతికి సంబంధించిన చాలా అక్కడ సహస్రనామం, గాయత్రి సహస్రనామం కూడా అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఉపాసనకి సంబంధించిన చాలా విషయాలను అక్కడ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆ 29 శ్లోకాలు ఉండే గాయత్రి స్తోత్రాన్ని కనుక పఠిస్తే ఆ విశేషంగా గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి ఫలితమే మనకి దానివల్ల కూడా తప్పకుండా లభిస్తుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా చక్కగా పారాయణ చేయొచ్చు. ఆ స్తోత్రాన్ని ఎవరైనా కూడా పారాయణ చేయొచ్చు. అలాగే జగద్గురువులు ధర్మాచరణ గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా హిందువులకి గో సంరక్షణ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది, తప్పకుండా చేయాల్సింది. ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇళ్లలో గోవులను పెట్టుకోలేరు, బహుశా గోశాల చుట్టుపక్కల దొరకక కూడా పోవచ్చు. విరాళాలు ఇవ్వడం కాకుండా పట్టణాల్లో ఉండే యువత గోసేవగా ఏమి చేయొచ్చు? అంటే గో సంరక్షణ అనేది ఒకట గోవుని మనం పెంచాలి, దానికి కావలసినటువంటి ఏర్పాటుని దానికి మనకు కావలసినటువంటి స్థలావకాశం ఏర్పాటు మన దగ్గర ఉంటే దానికి మనం ఏదైనా చెయ్యాలి. లేదు
ఎవరైతే ఆ పనిని చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. ఇది ఒకట మనం చెయ్యాలి, చేసేటటువంటి వాళ్ళకి సహకరించాలి. మనం చేయడం అనేది ఒక విషయం, లేదా ఇంకోళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించడం. ఆ సహకరించడం అనేది విరాళాలు ఇవ్వడం అనేది మాత్రమే కాదు, అది రకరకాలుగా ఉంటుంది. ఏ రకంగా వాళ్ళకి కావాల్సింది ఏది ఉంటుందో అది ఇవ్వడం. విరాళాలు ఇవ్వడం అనేది కూడా ఇంకా అది కూడా చేయొచ్చు, అది చేయగలిగినటువంటి విషయం మంచిదే. అది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఇంకేదే రకంగా ఉంటే ఏదైనా ఉంటే అది మనం చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకళ్ళకి ఈ పనిని చేయడానికి ఒక ప్రేరణని కలిగించడం. ముందు మనం గోవు యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని ఇంకోళ్ళకు కూడా దాని యొక్క గొప్పతనం గురించి చెప్పి వాళ్ళు కూడా ఆ పని చేసేట్టుగా ప్రేరేపణ చేయడం. ఈ విధంగా గో సంరక్షణని అందరూ కూడా చెయ్యాలి. కాబట్టి గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ఈ విధంగానే చెయ్యాలి. ఎవరైతే ఆ పని, ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలామంది చాలా చోట్ల గో సంరక్షణని మంచి మనస్సుతో నిజమైనటువంటి శ్రద్ధతో చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే గో సంరక్షణ అంటే ఏదో ఒక వ్యాపారం లాగా చేసేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే దానివల్ల మాకు లాభం ఉంటేనే మేము గో సంరక్షణ చేస్తాం, లేదంటే లేదు. అంటే ఈ పాలు ఇచ్చేటటువంటి గోవులు ఉంటాయి, వాటిని మాత్రమే పెట్టుకొని కొంతమంది గోశాలలు ఉంటాయి, కొన్ని వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే కేవలం గో సంరక్షణ అనేది ఒక విషయం, అదే ముఖ్యంగా ఉండదు అలా. కానీ చాలా గోశాలలు ఎలా ఉన్నాయి అని అంటే మేమే చూస్తుంటాం, నేనే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఆ గోశాలలు ఎలా ఉంటాయి అని అంటే ఆ గోవులేమి పాలిచ్చేటటువంటి గోవులు కావు, ఎందుకంటే పాలిచ్చేటటువంటి గోవులు కొన్నే ఉంటాయి. కానీ మిగతా అన్ని గోవుల్ని కూడా అక్కడ సంరక్షణ చేస్తూ చాలా కష్టపడి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ గోశాలలో పెట్టి వాటన్నింటినీ కూడా చక్కగా సంరక్షించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చోట్ల అలాంటి గోశాలలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళి అథవా అక్కడికి కావలసినటువంటి వ్యవస్థని సహాయాన్ని చేయడం ద్వారా ఆ గో సంరక్షణ కార్యంలో మనం కూడా బాగా పాల్గొనవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైనా పుట్టినరోజు వచ్చింది, మన పుట్టినరోజు వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఊరికే అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. అనవసరం వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, ఆ క్షణకాలం ఏదో సంతోషంగా అనిపించవచ్చు. దానికంటే ఏదో మన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏదైనా ఒక గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక గోసేవ చేసి వస్తే, అథవా ఎవరికైనా కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అప్పుడు దానివల్ల మనకి పుణ్యము కలుగుతుంది. ఇటువంటి ఒక విశేషమైన సందర్భంలో ఇంకోళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళము అవుతాం, మనకి పుణ్యం లభిస్తుంది, ఇంకోళ్ళకి మనం సహాయం కూడా చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఊరికి అనవసరమైనటువంటి విషయాల కోసం ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇట్లా పుట్టినరోజు ఏదైనా ఒక విశేష సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో గోవులకు కావాల్సినటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే అది ఈ విధంగా గో సేవలో అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇలానే పాల్గొనాలి. అంటే మనం చూసి సరైనటువంటి చోటికి వెళ్ళి ఎక్కడైతే కష్టపడి, ఎందుకంటే మనం చాలా చోట్ల చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఇవాళ కాలంలో చాలామంది వింటూ ఉంటారు, అప్పుడప్పుడు కూడా వినుంటారు చాలామంది. ఏమిటి అంటే ఈ గో సంరక్షణ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ గో సంరక్షణ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల రకరకాల చోట్ల మనం చూసాం, నేను కూడా చాలా చోట్ల చూసాను. ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ గోవుల వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పి ఆ గోవులను ఎక్కడొక కబేళాలకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు తెలిసేట్టుగా తీసుకెళ్తే ఏముంది, అందరికి కనిపించేట్టుగా తీసుకెళ్తే మళ్ళీ అది కుదరదు. అందుకోసం ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికి తెలియకుండా పెద్ద పెద్ద లారీల్లోనో వాటిలోనో పడేసి అందులో వాటిలో ఉంచి తీసుకెళ్ళడం, వాటిలో పడేసి, నిజంగా పడేయడమే ఈ మాటే నిజంగా అక్కడ ఉంటుంది. ఇంకా కూడా చాలా దారుణం, కొన్ని చోట్ల ఇంకా దారుణం దారుణమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇలా గోవుల్ని తీసుకెళ్లేటప్పుడు అవి కొన్నిసార్లు పారిపోతాయి, పరిగెట్టడానికి ప్రయత్నిస్తాయని చెప్పి ఏం చేస్తారంటే వాటి కాళ్ళని నరికేస్తారు. అవి బతికుండగానే వాటి కాళ్ళని నరికేసేస్తే అది ఇంకెక్కడికి పరిగెత్తనివ్వకుండా చేసేసి వాటిని ఒకదాని మీద ఒకటి లారీల్లో పడేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో చాలామంది ఇప్పుడు ఈ గోసేవ చేసేటటువంటి వాళ్ళు, గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదేదో మూలకంగా తెలుసుకొని వెళ్ళి ఆ వాహనాల వెంటబడి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆపి ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైనా జరగచ్చు. అలాంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఇట్లా మేము ఇలా లారీలో తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఎవడైనా రావచ్చు, మమ్మల్ని ఆపచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా దానికి తయారుగానే ఉంటారు. వీళ్ళు కూడా దానికి తయారుగానే ఉండి వెళ్ళి ఆపి కష్టపడి ఆ గోవులన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి సంరక్షణ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
గో సంరక్షణ అంటే ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి, నిజంగానే ఇలా చాలాసార్లు గొడవలు జరిగినప్పుడు కొంతమందికి ప్రాణాపాయం జరిగినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంత కష్టపడి ఆ గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అక్కడ మాకు శృంగేరిలో అక్కడ మన నరసింహవనంలో ఒక గోశాల ఉంది, చాలామందికి తెలుసు గోశాల ఉంది. అక్కడ ఉన్నటువంటి మా గోశాలలోనే ఇటువంటి గోవు ఒకటి ఉంది. ఏమిటి అని అంటే ఆ గోవు యొక్క కాళ్ళు నరికేసి అది పరిగెత్తకూడదని చెప్పి దాన్ని నరికి ఒక వాహనంలో తీసుకెళ్తూ ఉంటే దాన్ని మన వాళ్ళు పట్టుకొని దాన్ని చూసి అప్పుడు దాన్ని తీసుకొచ్చి మన గోశాలకి తీసుకొచ్చాం. అది ఇప్పుడు మన గోశాలలోనే ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా కూడా ఇప్పుడు చేయడం జరిగింది. మన దగ్గరే ఆ గోవు అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎన్నో చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా చాలా ప్రామాణికంగా గోసేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఒక సహకారాన్ని మనం అందించినా కూడా ఆ గోసేవలో మనం పాల్గొన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా గో సంరక్షణ కార్యంలో పాల్గొనడానికి అందరికీ కూడా అవకాశం ఉన్నది. అదేవిధంగా గో సంరక్షణతో పాటు మన హిందూ ధర్మానికి దేవాలయ వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైనది. గత కాలంలో అయితే రాజుల పాలనలో ఈ దేవాలయాలే సంస్కృతికి కేంద్రాలుగా ఉండి అక్కడి నుంచే విద్యా ప్రసారం ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. ఈ కాలంలో ఏదో పండుగ వచ్చినప్పుడు అప్పుడప్పుడు గుడికి వెళ్ళేసి రావడం తప్ప గుడిలో ఏమవుతోంది, గుడి ద్వారా సమాజానికి ఏమవ్వాలి అనేది ప్రతి ఒక్కడూ చూస్తుండే పరిస్థితి లేదు. గుడి కంటే వెళ్ళేసి వస్తాం, అక్కడేదో మొక్కుకొని వచ్చేస్తాం అన్నట్టుగా ఉంది. కాబట్టి యువత దేవాలయాలతో ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ దేవాలయాలకి పునర్వైభవం మళ్ళీ కలుగుతుంది అనేది ఒక ప్రశ్న. దీనిని శ్రీతేజ బుర్రా అనే గారు అడుగుతున్నారు. ఎవరు? శ్రీతేజ బుర్రా అనే ఆయన పేరు. ఇక్కడ ఈ దేవాలయాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఈ దేవస్థానములు అనేటటువంటివి. భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నా కూడా ఆ భగవంతుణ్ణి మనం చూడగలిగేది ఎక్కడ అనంటే దేవాలయాల్లో. అటువంటి దేవాలయంలో ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి స్థిరమైన బుద్ధి మనకి ఏర్పడుతుంది. ఏదో ప్రహ్లాదుడు లాంటి మహాభక్తులు అయితే అన్ని చోట్ల ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుడిని చూడగలిగే వాళ్ళు అవుతారు. ఉన్న భగవంతుడిని అందరూ కూడా కొంతమంది మాత్రమే, అటువంటి మహాభక్తులు మాత్రమే చూడగలుగుతారు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మామూలు వస్తువుల్ని చూసినప్పుడు ఇది మామూలు వస్తువు అనేటటువంటి భావన కలుగుతుందే తప్ప ఇప్పుడు ఇంత పెద్ద దేవస్థానం కట్టి దానిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూసినప్పుడే ఇది మామూలు రాయి అని భావించేవాళ్ళే లోకంలో చాలామంది ఉన్నప్పుడు మామూలు వస్తువులను చూసి దీన్ని దేవుడిగా భావించడం అనేది అది ఎంతమందికి సాధ్యమవుతుంది. కాబట్టి ఉన్నటువంటి ప్రపంచంలో భగవంతుడి దృష్టిని మనం పొందగలగాలి అనంటే అది దేవస్థానంలో మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి ఆ దేవస్థానాలు విశేషమైనటువంటి శక్తి కేంద్రాలు మన యొక్క ధర్మానికి. అక్కడ ఇటువంటి దేవస్థానాల్లో ఎప్పుడూ కూడా భక్తులందరికీ కావాల్సినటువంటి ధార్మిక జాగరణ అనేది అక్కడ జరగాలి. అంటే దేవస్థానానికి వెళ్తున్నాం, ఇప్పుడు మనము ఏదైనా పూజ చేయాలి, మనం పూజ చేయలేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామనంటే దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక సేవకి ఏర్పాటు చేస్తే అక్కడ సేవ మన తరఫున ఎవరైతే సేవ చేసేవాళ్ళు భక్తులు ఉన్నారో వాళ్ళ తరఫున అక్కడ అర్చకులు పూజ చేస్తారు భగవంతుడికి. ఆ పూజ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. తద్వారా ఆ ఫలితం అనేది వీళ్ళకి లభిస్తుంది అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి, శాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ఈనాళ్ళ నుంచి ఈ దేవస్థానాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే దీంతో ఇది మాత్రమే కాకుండా దీంతో పాటు దేవస్థానాల్లో భగవత్ తత్వం గురించి చెప్పేటటువంటి కార్యములు అనేక సందర్భాల్లో మన శాస్త్రముల్లో భగవత్ తత్వం గురించి చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వచ్చేటటువంటి జనాలకి చెప్పేటటువంటి కార్యాలు అన్ని చోట్ల దేవస్థానాల్లో జరగాలి. అంటే ఒక కాలంలో నిజంగా అవన్నీ జరుగుతూ ఉండేవి, తప్పకుండా అవన్నీ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే శంకరమఠం ఉన్నది. ఇక్కడ శంకరమఠంలో దేవస్థానాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం ఈ ప్రవచన కార్యక్రమం, ప్రవచనాలు, పురాణాది ప్రవచనాలు, శాస్త్రీయమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి భగవద్ దర్శనం చేయడం, అదేవిధంగా భగవదారాధనలో పాల్గొనడంతో పాటు పాల్గొని పుణ్య సంపాదన చేయడంతో పాటు జ్ఞాన సంపాదన కూడా జరగాలి అనేటటువంటి ఆ భావనతోనే ఈ ఏర్పాట్లు వీటన్నిటిని కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక ఈ దేవస్థానాలన్నింటిలోనూ ఎలాంటి ఏర్పాట్లు జరగాలి అని అంటే మనం దేవస్థానానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడం, రావడం అని అంతేకాకుండా
అక్కడికి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ భగవత్ తత్వాన్ని, అలాగే మనం చేయవలసినటువంటి మన కర్తవ్యాలని ధార్మికంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలని తెలుసుకుంటూ ఇంకా ఈ ధర్మ మార్గంలో, ఈ మార్గంలో జాగృతిని పొందేటటువంటి కార్యములు కూడా దేవస్థానాల్లో జరగాలి. అవన్నీ కూడా అన్ని చోట్ల జరగాలి. అలా జరిగితేనే దేవస్థానం యొక్క పరిపూర్ణమైనటువంటి సార్థకతని మనం పొందగలుగుతాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా వాళ్ళకి తెలిసేటటువంటి కార్యక్రమాలు, అంటే ఈ ధర్మం గురించి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి, లౌకికమైనటువంటి కర్తవ్యాలైనా, ధార్మికమైనటువంటి సాధనకు సంబంధించినటువంటి విషయాలైనా, వీటన్నిటిని కూడా తెలియజేసేటటువంటి కేంద్రాలుగా దేవస్థానాలు ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ కార్యములన్నీ కూడా అక్కడ జరగాలి. కాబట్టి అందుకోసం దేవస్థానాల యొక్క నిర్మాణం, ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా వచ్చింది అందుకోసం. కాబట్టి ఈ వ్యవస్థని చేయడం ద్వారా యువతని జాగృతపరచడంలో దేవస్థానాల యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉంటాయి. దేవస్థానాల యొక్క కర్తవ్యం అనేది చాలా ఉంది. ఇటువంటి కార్యములు జరగాలి. తద్వారా విశేషంగా యువతకి, అంటే ఈ రెండు ప్రయోజనాలు, ఒకటి పుణ్య సంపాదన, ఇంకోటి జ్ఞాన సంపాదన, ఈ రెండు కూడా దేవస్థానాల్లో విశేషంగా జరగాలి. దానికోసం అక్కడ ఏర్పాట్లు జరగాలి. అలాగే అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లకు అందరూ కూడా రావాలి. ఈ రెండూ జరగాలి. దేవస్థానం వైపు నుంచి కూడా ఆ ఏర్పాట్లు జరగాలి. అప్పుడు ఆ ఏర్పాట్లో భక్తులు కూడా పాల్గొనాలి. సరే, అక్కడ ఏదో జరుగుతుందిలేండి, మాకేమిటి సంబంధం, మాకు దానికి ఏమిటి సంబంధం, ఎవరో ఆయన వచ్చాడు, ఒక ఆయన వచ్చాడు, అరగంట సేపు ఏదో ప్రవచనం చెప్పాడు, వెళ్ళాడు, అంతే, ఇంకేముంది అని మనం అనుకోకుండా, సరైనటువంటి వ్యక్తి వచ్చి అక్కడ ప్రవచనం చెప్తున్నప్పుడు, అనేక విషయాల్ని చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ విషయాల్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు మనకు కూడా విశేషమైనటువంటి ధార్మిక జాగరణ అనేది కలుగుతుంది. ఈ రకంగా ఆ దేవస్థానాల యొక్క ప్రయోజనాన్ని మనం విశేషంగా పొందాలి. అందరూ కూడా ఈ రకంగా పొందాలి. చూశారు కదా మహాస్వామివారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు, అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.